అరే ఇడ్లీలు మిగిలిపోయాయే అని బాధపడాల్సిన అవసరం లేదు. మిగిలిపోయిన ఇడ్లీలతో ఇలా ఎగ్ ఇడ్లీ మసాలా చేస్తే కొంచెం కూడా మిగలకుండా తినేస్తారు. ఎలా చేయాలో చూసేయండి. నేను ఇక్కడ మిగిలిపోయిన ఇడ్లీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక పాన్ లో కొద్దిగా నూనె వేసి గుడ్లు వేసుకొని ఉప్పు మిరియాల పొడి వేసి బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక పాన్ లో కొంచెం నూనె వేసి అందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేస్తున్నాను. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులోకి మసాలా పౌడర్ ని వేసుకుంటున్నాను. ఇందులోనే సాల్ట్ ఉండడం వల్ల ఎక్స్ట్రా సాల్ట్ వేసుకోవడం లేదు. దీనిలోకి కొంచెం పసుపు కారము వేసుకొని కట్ చేసుకున్న ఇడ్లీ పీసెస్ ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మసాలా అంతా ఇడ్లీ పీసెస్ కి బాగా పట్టిన తర్వాత ముందుగా స్క్రాంబుల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ ని కూడా వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ సిమ్ లో పెట్టి వేయించుకున్న తర్వాత కరేపాకు కొత్తిమీర వేసి బాగా మిక్స్ చేసుకుంటే టేస్టీగా ఉండే ఎగ్ ఇడ్లీ మసాలా రెడీ అవుతుంది. మీకు ఇష్టమైతే దీని మీద నిమ్మరసం కూడా వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ టైం కొన్ని ఇడ్లీలు మిగిల్చుకొని మరి ఇలా చేసుకొని తింటారు. ఒకసారి ట్రై చేయండి.